హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 12 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో ఆ చిన్న పాపని కాపాడి ఉంటారు అందరూ కలిసి. మింగ్షు తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక రకంగా ప్రాబ్లం అంతా సాల్వ్ చేసేసి అందరూ లోపలికి వెళ్తున్నారు. వచ్చి రాగానే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది ఏంటి అని మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. అంతలో ఆపోజిట్ లో ఆ భాగానికి చెందిన కొంతమంది వస్తూ ఉన్నారు. షీఫంగ్ ని చూసి, చూడరా ఈ వేస్ట్ ఫెలో మళ్ళీ వచ్చేస్తూ ఉన్నాడు, అసలు వీడు ఎవరితోనూ ఫైట్ చేయలేదు, దేంట్లోనూ విన్ కూడా కాలేదు అని ఎగతాళి చేస్తూ వెళ్తూ ఉంటే దాంట్లో ఒక పర్సన్ మంచివాళ్లాగా ఉన్నాడు. హాయ్ షీఫంగ్, వచ్చేసావారా, చూసి చాలా డేస్ అయింది అని షీఫంగ్ ని పలకరించేసి, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అది పూర్తయిన తర్వాత నిన్ను వచ్చి మీట్ అవుతాను అని మనం కలిసి లంచ్ కూడా చేద్దాము అని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే ఏంట్రా ఇతను నీతో చాలా బాగా మాట్లాడుతున్నాడు అని జిన్షావ్ అడుగుతూ ఉన్నాడు. షీఫంగ్ వెంటనే ఇతనే ఇక్కడ ఉన్న యాంగ్ హాల్ కి హెడ్, ఇతను ఒక్కడే నాతో బాగా మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు. సరే, నీ హాల్లో ఎంతమంది ఉంటున్నారు అని యూచి అడుగుతూ ఉంటే, నా హాల్లో నేను మాత్రమే అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే, ఓహో ఒక్కడికి మాత్రమే నువ్వు హెడ్ గా ఉన్నావా, అంటే మీనింగ్ ఏంటి, నీలాగా మెకానిక్స్ తెలిసిన పర్సన్స్ ఎవరూ లేరు నీ హాల్లో వచ్చి చేరడానికి, అందుకే నువ్వు ఒక్కడివే ఉన్నావు అని దాన్ని కూడా పాజిటివ్ గా చెప్తుంది మన యూచి. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మన లీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. ఏమ్మా కొంచెం కూడా మమ్మల్ని మిస్ అయినట్లు లేదు, కనీసం బయటకు కూడా వచ్చి చూడలేదు అని ఫాక్స్ డేమన్ అంటూ ఉంటే, అలా ఏమీ లేదు, ఇది వాళ్ళ ప్లేస్, వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను బయటకు రాకూడదు, అందుకే రాలేదు అని లీ చెప్తుంది. అంతలో ఆ భాగానికి చెందిన మెయిన్ హెడ్ వచ్చేస్తున్నాడు. అందరూ విష్ చేస్తున్నారు. ఆ మాస్టర్ షీఫంగ్ నే చూస్తున్నాడు. అంతకంటే ముందు మింగ్షును పలకరిస్తూ, ఏమ్మా గూ మాస్టర్ ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. బాగున్నారు అని మింగ్షు అంటుంది. షీఫంగ్ ని చూసి, ఇన్ని డేస్ అయింది, 2 లెటర్స్ మాత్రమే రాశావు, ఏమనుకుంటున్నావురా అని అడుగుతూ ఉన్నాడు. ఏం చెప్పాలో తెలియక షీఫంగ్ థింక్ చేస్తూ ఉంటే అప్పుడు యూచి జిన్షావ్ ఇద్దరూ కలిసి, ఇతను మాకు చాలా హెల్ప్ చేశాడు, ఇతని వల్లనే మేము చాలా పనులు చేయగలిగాము అంటున్నారు. మీ గురించి మేము చాలా విన్నాము, పర్లేదు మీకు షీఫంగ్ హెల్ప్ చేశాడా, పోనీలే ఈసారి షీఫంగ్ కొంచెం డెవలప్ అయినట్లు ఉన్నాడు అని హెడ్ అంటున్నాడు. సరే మీకు ఫుడ్ అరేంజ్ చేశాము, రండి లోపలికి వెళ్ళి తిందాము అంటే, ఫుడ్ అని చెప్పగానే యూచి ఎగురుకుంటూ వెళ్ళి, సూప్ సూపర్ గా ఉంది, ఇంకొక బౌల్ ఇస్తారా అని అడుగుతుంది. ఎంత కావాలంటే అంత తీసుకోమ్మా అంటే మన జిన్షావ్ మాత్రం కొంచెం కాముగా ఉండు, ఓవర్గా చేయకు అని తిడుతున్నాడు. నేను ఈ సూప్ ని చాలా డేస్ నుండి మిస్ అవుతున్నాను అని షీఫంగ్ అంటూ ఉన్నాడు. ఓహో అలానా, అయితే కొన్ని డేస్ ఇక్కడే స్టే చేసిరా అని జిన్షావ్ అంటున్నాడు. షీఫంగ్ మాత్రం అక్కడ నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఆ లీడర్ ఒక స్టోన్ ని చూపించి, ఈ స్టోన్ ని చూసారా, ఈ స్టోన్ మాకు ఆ బ్యాడ్ పర్సన్స్ దగ్గర నుండి దొరికింది, దీంట్లో ఏం యూజ్ అవుతుందో మాకు అర్థం కావడం లేదు. ఆ స్టోన్ ని చూడగానే జిన్షావ్ షాక్ అయిపోతున్నాడు. ఇలాంటి స్టోన్ ని మనం లౌరీ విలేజ్ లో చూసాం, ఇప్పుడు మళ్ళీ అది ఇక్కడ ఉంది అంటే దానికి దీనికి ఏదో పెద్ద సంబంధం ఉంది. ఈ లీడర్ ని మాటల్లో పెట్టి ఇన్ఫర్మేషన్ అంతా లాగాలి అని మనసులో అనుకుంటున్నాడు. ఇలాంటి స్టోన్ ని మేము లౌరీ విలేజ్ లో కూడా చూసాము, దీని గురించి మేము ఎంక్వైరీ చేశామా అని జిన్షావ్ అడుగుతూ ఉంటే, సరే అలానే మీరే ఎంక్వైరీ చేయండి అని ఆ లీడర్ అంటున్నాడు. వీళ్ళంతా స్టే చేయడానికి ప్లేస్ రెడీ చేశారు. హ్యాపీగా యూచి జిన్షావ్ అందరూ లోపలికి వెళ్తూ ఉంటే, ఈ ప్లేస్ చాలా బాగుంది అని యూచి అంటుంది. ఈ ప్లేస్ మన షీఫంగ్ మెయిన్ హాల్ అంట, అక్కడ చిన్న చిన్న మెకానిజమ్స్ అన్ని చేసి పెట్టి ఉన్నాడు, ఆ ఐటమ్స్ అన్ని చూస్తూ చాలా బాగున్నాయి అని యూచి అంటూ ఉంటుంది. అందరూ ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు చూస్తూ ఉంటే, ఇదే దొరికిందే సందు అని మన ఫాక్స్ డేమన్ లీ దగ్గరకు వెళ్ళి, ఇదిగోమ్మా టీ తాగు అని ఇస్తున్నాడు. ఈ ఊర్లో నువ్వు చాలా డేస్ నుండి ఉంటున్నావు కదా, ఇక్కడ ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే తీసుకొని వెళ్తావా అని ఫాక్స్ డేమన్ అడుగుతూ ఉంటే, నాకేమీ తెలియదు, ఈ ప్లేసెస్ అంతా షీఫాంగ్ కి బాగా తెలుసు, అతనిది ఈ ఊరే, అతన్ని అడగండి అని అంటుంది. నాకు కొంచెం టయర్డ్గా ఉంది, నేను వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెంటనే ఫాక్స్ డేమన్, నాకు కొంచెం టయర్డ్గా ఉంది, నేను వెళ్ళి నిద్రపోవాలి అని వెళ్ళిపోతున్నాడు. యూచీకి ఏమీ అర్థం కాక, ఎందుకురా వీళ్ళిద్దరూ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, జిన్షావ్ యూచీ చెవి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది అని నీకు అర్థం కావడం లేదా అని అంటున్నాడు. యూచి షాక్ అయిపోతుంది, ఏమంటున్నావురా అని. షీఫాంగ్ అంతకు మించి షాక్ లో ఉంటున్నాడు. ఏమంటున్నావు, వాళ్ళిద్దరూ అబ్బాయిలు కదా, ఒకవేళ అబ్బాయిని అబ్బాయి లవ్ చేస్తే లోకం తప్పుగా అనుకుంటుంది కదా అంటున్నాడు. నువ్వు ఇంకా నోరుమొయ్యి అన్నట్టు జిన్షావ్ అంటున్నాడు. యూచి వెంటనే జిన్షావ్ దగ్గరికి వెళ్ళి, ఆ ఫాక్స్ డేమన్ ఎప్పుడు చూసినా లీని ఇలా చూస్తూ ఉంటాడురా అంటే, సరే సరే నువ్వు నన్ను అలా చూడకు, మనం ఫుడ్ తినడానికి బయటకు వెళ్దామా
అని బయటకు తీసుకొని వెళ్ళి ఒక షాప్లో స్నాక్స్ కొంటూ ఉన్నప్పుడే ఒక లేడీ వచ్చి యూచి చేయి పట్టుకుని లాగుతూ ఉంటుంది. నాతో వచ్చే, నాతో రా అని. ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చేసావా అని అంటూ ఉంటుంది. యూచి భయపడిపోతుంది. వెంటనే జిన్షావ్ వచ్చేసి ఎవరమ్మా నువ్వు, చెయ్యి వదులు అంటున్నాడు. వెంటనే వాళ్ళ హస్బెండ్ వచ్చి లేదండి, ఈ ఏజ్లో ఉండే అమ్మాయి చనిపోయింది, మా అమ్మాయి. అప్పటి నుండి తను ఇలానే బిహేవ్ చేస్తుంది. సేమ్ ఈ ఏజ్లో ఎవరైనా కనిపిస్తే మా అమ్మాయి అని అంటుంది, తప్పుగా అనుకోకండి అని హస్బెండ్ అంటున్నాడు. యూచిని తీసుకుని జిన్షావ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఆ లేడీ భయంకరంగా ఏడుస్తూ అరుస్తూ ఉంది. జిన్షావ్కి అదంతా చూసి కొంచెం జాలి వేస్తుంది. యూచికి కూడా కొంచెం బాధ అనిపించి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆవిడ వాళ్ళ కూతురు కోసం చేసిన వంటలు అన్నీ పెడుతూ ఉంటే ఇది బాగుంది, అది బాగుంది అని తింటూ ఉంది. అది విని పిచ్చి పట్టక ముందు తను ఎలా ఉందో అలా అయిపోయి హస్బెండ్తో మాట్లాడుతూ ఉంటే అతను చాలా హ్యాపీగా అయిపోయి ఇవి తినమ్మా, అవి తినమ్మా అని ఇంకా కొన్ని ఎక్స్ట్రా స్నాక్స్ తీసుకొచ్చి యూచికి పెడుతున్నాడు. ఇప్పుడు ఇంకా మీరు తీసుకొని వెళ్ళిపోండి, చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే ఎందుకయ్యా తీసుకొని వెళ్ళమంటున్నావని ఆ లేడీ మళ్ళీ అరుస్తూ ఉంది. నీకేమీ గుర్తులేదా, అతనే మన అల్లుడు, వాళ్ళకి పెళ్ళైపోయిన అమ్మాయి ఎప్పుడు మనతోనే ఉండదు కదా అని అంటున్నాడు. జిన్షావ్ అది విని కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి యూచి మూతి తుడుస్తూ ఉంటే ఎంత మంచి అల్లుడు వచ్చాడు నాకు, సరే వెళ్ళిరండి, జాగ్రత్తగా వెళ్ళండి అని అంటుంది. అక్కడి నుండి వచ్చేసి యూచి అంటుంది వాళ్ళ ఫుడ్ ఏమీ అంత టేస్ట్గా లేదు, కానీ వాళ్ళు చూపించిన ప్రేమ వల్ల ఫుడ్ కొంచెం టేస్ట్గా అనిపించింది అని అంటూ ఉంది. ఇంకో పక్క మన లీ వస్తూ ఉంది. హోటల్ లోపలికి వస్తూ ఉంటే అక్కడ ఒక కుక్క ఉంది. చూడ్డానికి కొంచెం లైట్గా ఫాక్స్ లాగానే ఉంది. అది మీదకి వస్తుంటే సీనియర్ ఏం చేస్తున్నారు, దూరంగా వెళ్ళండి, ఇది పబ్లిక్ ప్లేస్, ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి అని దాన్ని నెడుతూ ఉంది. వెనకాల నుండి ఫాక్స్ టైమాన్ వచ్చేసి ఏంటి మేడం, ఈ కుక్కని చూసి నేను అనుకున్నావా, కుక్కకి నక్కకి తేడా తెలియడం లేదా అని అంటూ ఉంటే అప్పుడు కరెక్ట్గా ఓనర్ వచ్చేసి కుక్కని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. లీకి కొంచెం అవమానంగా అయిపోతుంది. సారీ అని అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే సరే ఓకే, ఒక కాఫీ అన్నా తాగుదామా అని ఫాక్స్ టైమాన్ తనని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకొక పక్క యూచి జిన్షావ్ ఇద్దరూ కలిసి ఊరంతా తిరుగుతూ ఉంటే యూచి అంటుంది ఈ ఊరు ఎంత అందంగా ఉంది, దీన్ని ఎంజాయ్ చేయకుండా అందరూ వెళ్ళి లార్డ్ బెంగ్ని వెతుకుతాము, వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవుదాము అని తిరుగుతున్నారేంటి అంటే అదంతా అంతే, మనము 3 years బ్యాక్నే కళ్ళు తెరిచాం కదా, అందుకే మనకి అన్ని ప్లేసెస్ అందంగా కనిపిస్తున్నాయేమో. నాకైనా ఏం దిగులు లేదు, నీలాంటి పిచ్చి అమ్మాయి నాతో ఉంది, దీంతోనే నాకు టైం అంతా గడిచిపోతుంది, నేను ఇలా నీతో బిజీగా ఉండడం వల్ల నీలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్ అని నాకు రావు అంటున్నాడు జిన్షావ్. అబ్బా అంటుంది యూచి. ఉన్న దాంట్లోనే బాగా స్వీట్ అయినది నీకోసం తీసి పెట్టాను, ఇదిగో తిను అని యూచి ఇస్తుంది. జిన్షావ్ దాన్ని తీసుకొని తింటూ ఉంటే మూతికి అంతా అయిపోతుంది. యూచి మూతిని తుడుస్తూ ఏంటి అలా చూస్తున్నావు, ఎప్పుడు నువ్వే కదా నాకు హెల్ప్ చేస్తావు, నేను నీకు హెల్ప్ చేయకూడదా అని అనేసి ఆపోజిట్ సైడ్లో చూస్తే ఆపోజిట్ సైడ్లో ఫాక్స్ టైమాన్ లీ ఇద్దరూ ఉంటారు. రే మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటున్నారా అని అరుస్తూ ఉంటుంది యూచి. సరే రా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దామని జిన్షావ్ యూచిని తీసుకుని వెళ్తున్నాడు. ఫాక్స్ టైమాన్ లీ దగ్గర ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నావు, ఇంక నుండి అయినా నన్ను అవాయిడ్ చేయకు అని అంటూ ఉంటే అలా ఏం లేదు సీనియర్ అని ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది లీ. వెంటనే ఫాక్స్ టైమాన్ లీ చేయి పట్టుకుని నన్ను ఎందుకు ఇంతగా అవాయిడ్ చేస్తున్నావు, నువ్వేమీ నాకు రుణపడలేదు, ప్లీజ్ అర్థం చేసుకో అంటుంటే నేనేమి మిమ్మల్ని అవాయిడ్ చేయడం లేదు, మీరు ఎప్పటికీ నా ఫ్రెండ్నే, తప్పుగా అనుకోకండి అంటుంది. ఒకవేళ నేను రాక్షస వంశానికి చెందిన వాడిని అని నన్ను అవాయిడ్ చేస్తున్నావా, నీ ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వస్తుంది నాతో మాట్లాడితే అని నన్ను అవాయిడ్ చేస్తున్నావా అంటే దయచేసి అలా మాట్లాడకండి, నేను అలాగ థింక్ చేసే అమ్మాయిని కాదు అని అంటుంది. సరే సన్సెట్ని చూడ్డానికి నేను తీసుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంక నువ్వు రావేమో అని వెళ్ళిపోతున్నాడు. లీకి కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. యూచి ఇదంతా చూసి వాళ్ళిద్దరూ కేకరా, ఏంటి ఇంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారు, మనమిద్దరం వీళ్ళిద్దరిని విడివిడిగా ఫాలో చేసుకుని వెళ్దాము అంటుంది. మంచి ఐడియా, సరేరా వెళ్దాము అని ఫాక్స్ టైమాన్ దగ్గరికి సింగిల్గా వెళ్ళి ఏంటి సార్ సింగిల్గా తిరుగుతున్నారు అని అంటే నువ్వెందుకు సింగిల్గా తిరుగుతున్నావు, యూచి రాలేదా అని అంటే రాలేదు, తనకి నాకు కనెక్షన్ ఉంది కదా, ఒకవేళ తను ఎక్కడైనా మిస్ అయిపోయినా దాని ద్వారా మేము మళ్ళీ కనెక్ట్ అయిపోతాము, బాధపడకండి అని చెప్తున్నాడు జిన్షావ్. ఇంకొక పక్క లీని చూడ్డానికి యూచి వచ్చేస్తుంది. రాగానే టీ తాగుతావా అని లీ టీ ఇస్తుంటే యూచి దాన్ని బై మిస్టేక్గా లీ మీద పోసేస్తుంది. అయ్యయ్యో సారీ అని తుడుస్తూ ఉంటే లీ ఒక అమ్మాయి కదా, యూచి లీ ఒక అమ్మాయి అని లైట్గా రియలైజ్ అవుతూ ఉంది. ఏంటి ఇది జెంట్ బాడీ లాగానే లేదు అని థింక్ చేస్తూ
వెంటనే లీ ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇంకొక పక్క జిన్షా ఫాక్స్టైమన్ దగ్గర కరెక్ట్గా లీ ఒక అమ్మాయినే కదా అని అంటూ ఉంటే ఎలా కనిపెట్టావు అని ఫాక్స్టైమన్ షాక్ అవుతున్నాడు. ఇన్ని డేస్ మీతోనే ఉంటున్నాను, ఇది కూడా కనిపెట్టలేనా? అయినా లీ మీద మీకు ఉన్న లవ్ అంతా మీ కళ్ళల్లోనే కనపడుతూ ఉంటే అది కూడా కనిపెట్టలేనా అని అంటున్నాడు. నీ కళ్ళల్లో కూడా లవ్ కనిపిస్తుంది, అది నేను కూడా కనిపెట్టేశాను ఫాక్స్టైమన్ అంటూ ఉంటే పట్టించుకోనట్టు జిన్షా వెనకాల తిరిగి దగ్గుతున్నట్లు యాక్ట్ చేస్తున్నాడు. అప్పుడు కరెక్ట్గా యూచి పరిగెత్తుకుంటూ వచ్చి జిన్షా బాడీ మీద చేయి పెట్టి చెక్ చేస్తుంది. జిన్షా వెంటనే హ్యాండ్ని పక్కకు నెట్టేసి ఏం చేస్తున్నావే పిచ్చిదానా అని తిట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. వెంటనే యూచి లీ ఉంది కదా, తను అసలు అబ్బాయినే కాదు ఒక అమ్మాయి అని చెప్తూ ఉంటే నువ్వెలా కనుక్కున్నావు అని జిన్షా అడుగుతున్నాడు. మళ్ళీ జిన్షా బాడీ మీద చెయ్యి వేసి ఇలాంటి బాడీ లేదురా తనకి, నాలాంటి బాడీ రా తనది అని అంటూ ఉంటే ఫాక్స్టైమన్ ఇది చూసి నవ్వుకుంటున్నాడు. వెంటనే జిన్షా వేరే వాళ్ళ బాడీని టచ్ చేసి మాట్లాడకూడదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని అంటూ ఉంటే తెలియకుండా చెయ్యి తగిలిందిరా అని యూచి చెప్తుంది. అక్కడ ఒక అందమైన హెయిర్ పిన్ ఉంది, దాన్ని ఫాక్స్టైమన్ చూసి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. అందరూ బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నారు. లీ అమ్మాయి అని అందరికీ తెలిసింది, మనకి మాత్రమే ఇంత లేటుగా తెలిసింది అని తిడుతూ వస్తుంది యూచి. టైం బాగుంది, ఎలాగో లీ అమ్మాయిగా ఉంది, లేకపోతే మీ ఇద్దరి మధ్య లవ్ ఎంత తేడాగా ఉంటుందో అని యూచి చెప్తూ ఉంటే చాలు ఇంకా నోరుమై ఇంకెక్కువ మాట్లాడుకొని జిన్షా అంటున్నాడు. అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఏదో సెంట్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఫాక్స్టైమన్కి మైకం వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇది ఏం సెంట్ అని థింక్ చేసే లోపు మైకం కమ్మేసి పడిపోబోతుంటే అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఏదో ఒక రాక్షస నక్క వచ్చినట్టు ఉంది, అందరూ రండి రండి అని అంటున్నారు. ప్లాన్ చేసి పట్టుకోవడానికి ఆ సెంటు జల్లినట్టు ఉన్నారు. కరెక్ట్గా మింగ్షు బయటకు వస్తూ ఫాక్స్టైమన్ దొరికిపోయేలాగా ఉన్నాడు అని అనుకుంటూ బయటకు వస్తుంది. అంతలోపు జిన్షా యూచి ఫాక్స్టైమన్ని తీసుకుని ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తూ ఉంటే ముగ్గురు వచ్చి ఇరుక్కుంటున్నారు. ఫాక్స్టైమన్ని చంపాలని ఉన్నారు అందరూ. జిన్షా యూచి ఇద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారు. మింగ్షు కూడా వచ్చేసి ఫైట్ చేస్తుంది. అప్పుడు కరెక్ట్గా లీ వస్తుంది. లీని అందరూ లీ మంచి లీడరు, కన్ఫర్మ్ వాళ్ళకి సపోర్ట్ చేయరు అని అంటూ ఉంటే లీ వెంటనే తన ఆయుధాన్ని తీస్తుంది. త్వరగా ఆ ఫాక్స్టైమన్ని చంపేయి అని ఆ లీడర్ అంటూ ఉంటే ఆయన మీద ఎవరైనా చెయ్యి వేయడానికి నన్ను దాటి వెళ్ళాలిరా అని లీ గట్టిగా అరుస్తూ ఉంది. అందరూ బాగా ఫైట్ చేస్తున్నారు. యూచి ఎలా అయినా ఫాక్స్టైమన్ని బయటకు తీసుకుని వెళ్ళు, వీళ్ళందరినీ నేను చూసుకుంటాను అని జిన్షా అంటున్నాడు. యూచి సరే అంటుంది. ఇంతలో కరెక్ట్గా షిఫంగ్ వచ్చేస్తున్నాడు. ఇదేంటి మన రెండు టీమ్స్కి మధ్య ఫైట్ జరుగుతుంది అని షిఫంగ్ లీడర్ దగ్గరకు వెళ్ళి ఫైట్ చేయకండి, అతను చాలా మంచివాడు, మాకు చాలా వరకు హెల్ప్ చేసింది కూడా అతనే అని చెప్తూ ఉంటే మన ప్లేస్కి ఒక డెమాన్ వచ్చేసి అంత ఈజీగా తప్పించుకొని వెళ్ళగలదా అని లీడర్ అంటున్నాడు. అప్పుడు మన యూచి ఫుల్ పవర్ఫుల్గా ఉండడం ఆ లీడర్ చూసి ముందు ఈ అమ్మాయిని అటాక్ చేయాలి అని చూస్తూ ఉన్నాడు, అటాక్ చేస్తున్నాడు. అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఎవరో వస్తూ ఉన్నారు. వచ్చి మన యూచికి ఏమీ కాకుండా తీసుకొని వెళ్ళిపోతున్నారు. రే జిన్షా నన్ను కాపాడరా అని అరుస్తూ ఉంది. ఫైట్ ఫినిష్ చేసి యూచిని చూసే లోపే ఎవరో యూచిని చాలా దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఫాక్స్టైమన్ని జాగ్రత్తగా ఎత్తుకొని వస్తున్నాడు. రిమైనింగ్ వాళ్ళని మేము చూసుకుంటాము అని షిఫాంగ్ మింగ్షు వెళ్తున్నారు. ఇంకా ఫాక్స్టైమన్ని ఎత్తుకొని జిన్షా నిలబడుతూనే ఉంటే నువ్వు నన్ను దింపేసి యూచిని వెతకడానికి వెళ్ళు, ఇక్కడ లీవ్ ఉంది కదా తను నన్ను చూసుకుంటుంది అంటున్నాడు ఫాక్స్టైమన్. సరే జాగ్రత్తగా ఉండండి అని జిన్షా వెళ్ళిపోతున్నాడు. జిన్షా యూచిని వెతుకుతూ ఉంటే ఎక్కడ కనిపించడం లేదు. కనెక్ట్ అవుదామని ట్రై చేస్తూ ఉంటే కనెక్ట్ అవ్వడం లేదు. ఇక్కడ మన యూచిని సేఫ్గా కాపాడి తీసుకుని వెళ్ళింది మన యూచి వాళ్ళ మాస్టర్ బియాన్నే. ఇలా చేస్తుందేంటి ఈ పిచ్చిది అని యూచిని చూస్తూ ఉంటే మాస్టర్ ఎవరు కూడా సీనియర్ అక్కని కొట్టకుండా నేను చూసుకుంటాను అని నిద్రలో కలవరిస్తూ ఉంది. మళ్ళీ ఆ బ్లూ కలర్ చెదలు యూచి బాడీలోకి వస్తూ ఉంటే బియాన్ తన పవర్స్ ని యూచికి ఇస్తున్నాడు. అప్పుడు అక్కడికి కరెక్ట్ గా జిన్షా వచ్చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావురా తనని అని అరుస్తున్నాడు. ఇద్దరికి మధ్య ఫస్ట్ టైం పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ ని బియాన్ ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటే జిన్షా ఇంకొక చేత్తో కత్తి తీసి ఫేస్ లో అటాక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. మాస్క్ తెగి కింద పడిపోతుంది. బియాన్ ఫేస్ ని చూసి జిన్షా షాక్ అయిపోతున్నాడు. ఇది నేనే, ఈ ఫేస్ నాదే అని షాక్ అయిపోతున్నాడు. బియాన్ సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టాటా బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.